నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస విషయంలో చాలా బాధపడిపోతూ ఉన్నారు. అసలు ఆ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఉందా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ అంటూ చెప్తున్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరాసలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని కోరారు. బంగ్లాదేశ్లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని మమతా బెనర్జీ కోరారు. ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని, అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాత్రం మాట్లాడతానన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం. ఆ దేశంలోని బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు తాను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో స్పందించాల్సి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే మమతా బెనర్జీ డబుల్ గేమ్పై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు అనుభవిస్తున్న హింస గురించి మాట్లాడడం మంచిగానే ఉంది, కానీ పశ్చిమ బెంగాల్లోని హిందువులకు ఎలాంటి రక్షణ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసునని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రతిసారి హిందువుల పండగల సమయంలో ఎంతో మంది అమాయకులను చంపేస్తున్నారు బెంగాల్లోని రాడికల్ ఇస్లామిస్టులు. వారిపై మమతా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. హిందూ అమ్మాయిలపై అత్యాచారాలకు కొదవలేదు. మరెన్నో దారుణాలకు కనీసం బయటకు పొక్కనివ్వకుండా చేసింది తృణమూల్ ప్రభుత్వం. ఈ విషయాలలో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోదు. దుర్గా పూజ సమయంలో హిందువులపై ఎలాంటి దాడులు జరిగాయి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే నిజాలను ప్రపంచం మొత్తం చూసింది. కనీస రక్షణ కల్పించు తల్లి అని అడుక్కున్న బెంగాల్ హిందువులను ఎంత హింసించారో గత చరిత్ర చెబుతోంది.